జర జర పాకే విషం రా జర జర పై పైకి రా జర జర నీ కైవసం కానా. జర జర ఊగే నిషారా జర జర నన్ను దూకనీరా జర జర నీ పౌరుషం పైన. హే సయ్యందిరా ఊరికే తొందర నిలబెట్టిన జతనే కొనరా. జర జర పాకే విషంలా జర జర పై పైకి రారా జర జర నీ పైవసం కానా. రసికుడ మరి నీరా అందించు రాజశేఖర తరుణమిదేరా మరి దూకేరా. జర జర పాకే విషంలా జర జర పై పైకి రారా జర జర నీ కైవసం కానా. జర జర ఊగే నిశాల జర జర నన్ను దూకనీరా జర జర నీ పౌరుషం పైన. ఇలా పాడుకుంటూ చక్కగా మీరట్లో ఒక ఇల్లాలు తన భర్తతో సంసారం చేయటం మర్చిపోయి ఒకానొకడితో అక్రమ సంబంధం పెట్టుకున్నావుగా. పెట్టుకున్నదాన్ని పెట్టుకున్నట్టు ఉండక ఆ అక్రమ సంబంధానికి భర్త అడ్డమని భావించింది. నేను పాటలో ఒత్తొత్తి జర జర పాకే విషయంలా అని ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమైంది అన్నమాట. సరే, అక్రమ సంబంధం పెట్టుకుని చేసేది చేయనివ్వకుండా ఇంకోటి ఏంటి, తన భర్త అడ్డమని భావించి అనుకున్నదే తడువుగా బాయ్ ఫ్రెండ్తో చెప్పి చక్కగా భర్త వచ్చి తిని పడుకున్న తర్వాత అర్ధరాత్రి వాడిని రప్పించి ఇద్దరూ కలిసి పీక పిసికి చంపేశారనమాట. గొంతు నిలిమి చంపేసి చనిపోయిన తర్వాత దాన్ని ఎలా కవర్ చేయాలి, తెల్లారితే జనాలు వస్తారు కదా అని చెప్పి వీళ్ళిద్దరికీ ఒక మంచి ఐడియా వచ్చింది. అబ్బా సూపర్ ఐడియా తెలుసా. అదేంటంటే ఒక పాముని తీసుకొచ్చి మంచం మీద వేశారు. ఆ మంచం మీద వేసేసి ఆ పాము కాటు వల్లే ఆయన చచ్చిపోయాడని చెప్పి నమ్మించారు. మరి పోలీసులు అంత పెచ్చోళ్ళు, మరి జనాలు అంత పెచ్చోళ్ళు. ఇంకా గొంతు మీద ఆ నులివిన గుర్తులు అవన్నీ చూసి హ్యాపీగా తీసుకెళ్ళి పోస్ట్మార్టం రిపోర్ట్ తీసిన తర్వాత అతని ఒంట్లో ఏ విషయం లేదు, ఊపిరాడక చచ్చిపోయాడని వచ్చింది. చక్కగా వీళ్ళిద్దరిని జర జర మీరే పాకే విషయంలో పాడుకోండి అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో వేసారనమాట. ఏంటమ్మా మీరు అటువంటిప్పుడు తాళి కట్టించుకోవడం ఎందుకు, ఒకటి జీవితం నాశనం